ఐపీఏ ఎగ్జామ్స్కి ఇంకా 2 మంత్స్ మాత్రమే టైం ఉంది. సో ఇప్పుడు ఐపీఏ ఎగ్జామ్ సైడ్ ఫోకస్ చేయాలా, మెయిన్స్ ఆర్ ఎంసెట్ అంటే ఆబ్జెక్టివ్ సైడ్ ఫోకస్ చేయాలా అనేది మెయిన్ డౌట్ ఇప్పుడున్న ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ. నా ప్రిపరేషన్ అండ్ నా రియల్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్ అండ్ మెరిట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏ టైప్లో టార్గెట్ చేయాలి, దేన్ని టార్గెట్ చేయాలి, ఎలా మీరు ప్రిపేర్ అయితే బెటర్ రిజల్ట్స్ చూస్తారు అని మొత్తం డీటెయిల్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు వీడియో ఎండ్ అయ్యే లోపల ఖచ్చితంగా ఎటువైపు ఫోకస్ చేయాలి అనేది డిసైడ్ అవుతారు. ఏపీ ఎంసెట్లో అయితే ఐపీ నుంచి 25% అయితే వెయిటేజ్ యాడ్ అవుతుంది. సో ఏపీ ఎంసెట్కి ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు ఐపీ మార్క్స్ని కన్సిడర్ చేయాలి టు సమ్ ఎక్స్టెంట్. ఆ ఎక్స్టెంట్ ఎంతవరకు అనేది కూడా నేను చెప్తాను, యూ డోంట్ వరీ. మీకు ఫెబ్ ఎండింగ్లో ఐపీ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మీకు అప్రాక్సిమేట్గా ఒక 2 మంత్స్ టైం ఉంటుంది. ఈ 2 మంత్స్లో ఆబ్జెక్టివ్కి ఎంత టైం ఇవ్వాలి అండ్ ఐపీకి ఎంత టైం ఇవ్వాలి అనేది మీరు ప్లాన్ చేయాలి. ఇప్పుడు మీ సెకండ్ ఇయర్ లెర్నింగ్స్ని బట్టి ఇలా ప్లాన్ చేయండి. లైక్ మీరు స్టడీస్లో బిలో యావరేజ్ స్టూడెంట్ ఆర్ యావరేజ్ లెవెల్లో ఉంటే అండ్ మీరు సెకండ్ ఇయర్లో పెట్టిన ఐపీ టెస్ట్లో మంచిగానే పర్ఫామ్ చేశారు, బాగానే చదివారు ఐపీకి అండ్ ప్యారలల్గా ఆబ్జెక్టివ్ కూడా చేశారు అనుకుంటే ఈ 2 మంత్స్లో ఫస్ట్ 1 మంత్ మొత్తం ఆబ్జెక్టివ్ చేయండి, ఆబ్జెక్టివ్ మీద ఫోకస్ చేయండి. అంటే పీవైక్యూ సాల్వ్ చేయడం, ఆ కాన్సెప్ట్ని డెప్త్గా ఆబ్జెక్టివ్ లెవెల్లో నేర్చుకోవడం, ఇలా ఈ 1 మంత్ అనేది ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 1 మంత్ ఏదైతే ఉందో ఆ 1 మంత్ కంప్లీట్గా ఐపీ రివిజన్కి టైం ఇవ్వండి. ఈ రివిజన్ కూడా ప్రాపర్గా షెడ్యూల్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మొత్తం కవర్ చేసిన తర్వాత డెప్త్లో కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. లైక్ 2 మార్క్స్ ఎక్కడి నుంచి ఇచ్చినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు, స్కోర్ అనేది పెరుగుతుంది. అండ్ ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ మొత్తం ఐపీ చేయలేదు, స్క్రాచ్ నుంచి కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి, సింపుల్గా చెప్పాలంటే ఐపీ చేయలేదు, అలానే ఆబ్జెక్టివ్ చేయలేదు, అసలు ఐడియా ఏం లేదు అనుకునే వాళ్ళు ఈ 2 మంత్స్ కంప్లీట్గా ఐపీ మీద ఫోకస్ చేయండి. అండ్ ఐపీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని డెప్త్లో నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను ఎందుకు డెప్త్లో నేర్చుకోమంటున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ బై హార్టింగ్ అంటే ఐపీ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ అలాగే ఎంసెట్ ప్రిపరేషన్కి అనేది హెల్ప్ అవుతుంది. మీరు బై హార్ట్ చేసిన ఐపీ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, కానీ అక్కడ మీకు ఎంసెట్ ప్రిపరేషన్లో అయితే హెల్ప్ అవ్వదు. బికాస్ ఎంసెట్లో కాన్సెప్ట్ని బేస్ చేసుకొని ఇస్తారు, డైరెక్ట్ క్వశ్చన్స్ అయితే అడగరు. సో కాన్సెప్ట్ని క్లియర్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ ఐపీ మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మీ ఎంసెట్లో ర్యాంక్ అయితే బూస్ట్ అవుతుంది. సో ఈ లెవెల్లో ఉన్న వాళ్ళు ప్రెజెంట్ 2 మంత్స్ అయితే కంప్లీట్గా ఐపీ మీద ఫోకస్ చేయండి, కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి అని చెప్తాను. నెక్స్ట్ అబోవ్ యావరేజ్ ఆర్ మెరిట్లో ఉన్న వాళ్ళు మీరు సెకండ్ ఇయర్ ఆబ్జెక్టివ్ బాగానే చేశారు ఆర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాగానే చేశారు అనుకుంటే ఆబ్జెక్టివ్ మొత్తం బాగా చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఐపీ అయితే మేనేజ్ చేయగలుగుతారు. సో ఈ 2 మంత్స్ ఐపీ చేయనవసరం లేదు, అంటే లాస్ట్ 20 డేస్ రివిజన్ చేస్తే సరిపోతుంది. ఈ 2 మంత్స్లో 1 మంత్ 10 డేస్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఆబ్జెక్టివ్ మీద ఫోకస్ చేయండి. అండ్ లాస్ట్ 20 డేస్ అనేది ఐపీ రివిజన్ పర్ఫెక్ట్గా చేయండి. ఈ 1 మంత్ 10 డేస్ ఆబ్జెక్టివ్ మీద మీరు ఫోకస్ చేస్తారు కాబట్టి కాన్సెప్ట్స్ అనేవి సేమ్ రిపీట్ అవుతాయి ఐపీకి. సో మీకు ఐపీ అనేది ఈజీ అయిపోతుంది అండ్ మీరు ఈజీగా మేనేజ్ చేయగలుగుతారు. మీరు ఎంత చదివారు అండ్ ఏ లెవెల్లో ఉన్నారో బేస్ చేసుకొని ఈ 2 మంత్స్ని అయితే ఇలా ప్లాన్ చేసుకోండి. ఇఫ్ మీరు ఓన్లీ మెయిన్స్కే టార్గెట్ చేస్తున్నారు అనుకుంటే ఫర్ నో ఐపీ పాస్ అయ్యే లెవెల్లో ప్రిపేర్ అయితే చాలు. లేదు మీరు బోత్ ఎంసెట్ అండ్ మెయిన్స్కి టార్గెట్ చేస్తున్నారు ఆర్ ఓన్లీ ఎంసెట్కి టార్గెట్ చేస్తున్నారు అంటే ఐపీని ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. బేస్డ్ ఆన్ యువర్ పొటెన్షియల్ మీ ఎయిమ్ని సెట్ చేసుకోండి. 2026 ఎంసెట్కి ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో ఐపీ మార్క్స్ని నెగ్లెక్ట్ చేయొద్దు. నా రియల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నేను బోత్ మెయిన్స్ అండ్ ఎంసెట్కి ఏం చేశాను అండ్ నా ఎంసెట్ ర్యాంక్కి అయితే హెల్ప్ చేసింది ఐపీ మార్క్సే. నేను లాస్ట్ 20 ఆర్ 25 డేస్ ఉన్నప్పుడు ఐపీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను, నీట్గా షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేశాను. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ వేస్లో వర్క్ అవుతుంది. సో మీ కెపాసిటీ అండ్ లెర్నింగ్స్ని బట్టి నేను మీకు ఇలా సజెస్ట్ చేశాను. అండ్ నేను ఇదంతా ఏపీ వాళ్ళని బేస్ చేసుకొని చెప్తున్నా. ఇఫ్ మీరు టీఎస్ ఎంసెట్ అండ్ మెయిన్స్కి టార్గెట్ చేస్తుంటే ఐపీ గురించి మీరు అంత బాదర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఐపీ మార్క్స్ గురించి అంత కేర్ చేయని అవసరం లేదు, జస్ట్ పాస్ అయితే చాలు. బికాస్ టీఎస్ ఎంసెట్లో అయితే ఐపీ మార్క్స్ నుంచి ఎటువంటి వెయిటేజ్ అనేది యాడ్ అవ్వదు. అండ్ ఐపీఈ ఆర్ ఎంసెట్కి షెడ్యూల్ ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాని మీద కూడా మీకు వీడియోస్ కావాలి అంటే జస్ట్ కామెంట్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దిస్ ఇస్ లలిత, సైన్ ఆఫ్.